ఇక అసలు విషయానికి వస్తే మల్లారెడ్డి పల్లా రాజశేఖరరెడ్డికి రేవంత్ మరో షాక్. ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటిదాకా కూడా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి క్లారిటీ లేదు. ఆ యూనివర్సిటీలన్నీ కూడా పెద్ద ఎత్తున బోగస్ సంస్థలు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆ యూనివర్సిటీలకు కావాల్సినటువంటి స్టాండర్డ్స్ అవి కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో కానీ, ఈరోజు పల్లాకు సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీలో కానీ ఎటువంటి ఆ యూనివర్సిటీ సంబంధించినటువంటి నామ్స్ కూడా పాటించట్లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలన్నటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో కొనసాగుతుంది. దానికి సంబంధించి కేసీఆర్ యొక్క సపోర్ట్ తోటి ఇన్ని రోజులు ఆ రెండు యూనివర్సిటీలు కాకుండా ఇంకొక యూనివర్సిటీ ఆ వరంగల్లో ఎస్ఆర్ యూనివర్సిటీ అనుకుంటా అవి కూడా ఉండడం జరిగింది వాస్తవంగా. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ రెండు యూనివర్సిటీలతో పాటు ఏవైతే కొత్త యూనివర్సిటీలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించి దిశలో ఒక కథనం రావడం జరిగింది. ఒకసారి దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో బీఆర్ఎస్ నేతల్లో రిజర్వేషన్ టెన్షన్. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీలకు అమలు చేస్తామన్న సీఎం రేవంత్, అవసరమైతే చట్టం చేస్తామంటూ వ్యాఖ్య. ఆ ఇద్దరి చేతిలో కీలక విశ్వవిద్యాలయాలు హఠాబిగమన్న సర్కారు యోచన. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. మేము అడుగుతా ఉన్నాం, మరి బీసీలు ఏం పాపం చేసి రేవంత్ రెడ్డి, మరి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా అమలు చేసే విధంగా, అంటే సెంట్రల్ నామ్స్ ప్రకారం ఏ విధంగా అయితే రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుందో ఆ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఈరోజు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో పాటించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఎందుకు బీసీలు అంటే మీకు అంత చిన్న చూపు ఎందుకు అని చెప్పేసి కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా ఈరోజు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం చేయలేని అంశాలపై ఫోకస్ పెడుతూ అవసరమైన మార్పుల కోసం సీఎం అధికారులను ఆదేశిస్తూ తన మార్పును చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ యూనివర్సిటీల్లోనూ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అమలు కావాల్సిందేనని, ఇందుకోసం అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇష్టరాజ్యంగా నడుచుకోవడం సరికాదని, యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని సీఎం అధికారులు ఆదేశించారు. సీఎం తాజా నిర్ణయంతో బీఆర్ఎస్లోని కీలక నేతలకు టెన్షన్ తప్పదా అనే చర్చ జోరందుకుంటుందట. గవర్నర్ వద్ద పెండింగ్లో బిల్లు. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 5 కాలేజీలకు యూనివర్సిటీగా అనుమతి ఇస్తూ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసింది. నిక్మర్ యూనివర్సిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ షామీర్పేట్, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ సంగారెడ్డి, గురునానక్ యూనివర్సిటీ ఇబ్రహీంపట్నం, శ్రీనిధి యూనివర్సిటీ గట్కేసర్, కావేరీ యూనివర్సిటీ వర్గాలను యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తూ బిల్లును పాస్ చేసింది. ప్రస్తుతం ఈ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి పేరుతో యూనివర్సిటీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డికి అనురాగ్ పేరుతో యూనివర్సిటీలు ఉండడం జరిగింది. అమలు కాని రూల్ ఆఫ్ రిజర్వేషన్. అయితే యూనివర్సిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు పరచాలని యూజీసీ నిర్ణయించిన తెలంగాణలోని గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ సదుపాయాన్ని విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి. విద్యా ముసుగులో బీఆర్ఎస్ నేతలు పేదలు పీల్చుకు తింటున్నారనే ఆరోపణలు ప్రత్యర్థుల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సీఎం వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. రిజర్వేషన్లు అమల్లోకి వస్తే యూనివర్సిటీలు కలిగిన బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేక తమను ఇరుకున పెడుతుందని టెన్షన్ పడతారా అనేది కాలమే నిర్ణయించనున్నది. సో ఇక్కడ వాస్తవంగా అవసరమైతే చట్టం చేస్తామని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది కదా. అమలు చేస్తారా చేయరా అనేది ఒక 2-3 నెలల్లో తేలిపోయింది వాస్తవంగా. ఒకవేళ అమలు చేయకపోతే ఈరోజు ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు కూడా కేసీఆర్ లాగా మరి ఇంకా ఏమైనా లాలూచి రాజకీయాలతో పాటు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా యూనివర్సిటీలో ఏ సంబంధించిన దాంట్లో ఈరోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఈ ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు దీన్ని ఖచ్చితంగా కొనసాగిస్తారా లేకపోతే గతంలో మీరు ముఖ్యమంత్రి కాకముందు అనేకమైనటువంటి ఇష్యూస్ని ఈరోజు పత్రికాముఖంగా లేవనెత్తడం జరిగింది. మరి అవన్నీ కూడా కొసెల్లకుండా ఓన్లీ కేవలం పత్రికా మీడియా వరకు పరిమితమైంది తప్ప అది కొసదాకా పోయినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి దీన్నైనా కానీ మీరు ఖచ్చితంగా చేస్తారనేటువంటి మరి ఒక విశ్వాసం మాకైతే ఉంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ పైన
ఖచ్చితంగా మరొకసారి మేము ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా. ఒకవేళ మీరు కనుక యూనివర్సిటీలో కనుక వచ్చే విద్యా సంవత్సరం సంబంధించినటువంటి అడ్మిషన్స్లో ఎస్సీలకు, ఎస్టీలకు, అదేవిధంగా బీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఏ విధంగా అడ్మిషన్స్ ఉన్నాయో ఆ విధమైన అడ్మిషన్స్ జరగాలి. జరగనటువంటి పక్షంలో ఖచ్చితంగా అది మల్లారెడ్డి మీనో లేకపోతే అనురాగ్ యూనివర్సిటీ మీనో మేము నిందలేదలుచుకోలే, కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీదే నిందలేసేటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి దయచేసి మరొకసారి పునరాలోచించుకొని ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు రేవంత్ రెడ్డి ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.